బేబీ బాబీ బేబీ వీళ్ళు నా కింద పని చేయడానికి పని వాళ్ళని తెచ్చావా బాబీ? అమ్మాయిలకి ఇల్లు దిక్కిచ్చానంటే అనుమానిస్తుందేమో. వీళ్ళు నాకు చుట్టాలు, సిస్టర్స్ వరుస. అయితే నీతో పాటు వీళ్ళు కూడా నాకు నచ్చితేనే మనకి శోభనం. ప్లీజ్ ఓ 2 రోజులు అదేమన్నా మీరేమనకుండా నాకు కోఆపరేట్ చేయండి. నా పెళ్ళైపోతుంది. గదేదో శోభనం అంటుందేంది? పెళ్లి తర్వాత ఎలాగూ అదే కదా. నాకెక్కడో కొడతాంది జోగి. చూడ్డానికి పిచ్చిదాని లెక్కుంది. పిచ్చిదేం కాదు, అది చిన్నపిల్ల తత్వం అంతే. ఏదో నిన్ను చేసుకోవడానికి వచ్చిందన్నావని చూడ్డానికి వచ్చినా. ఇది గాని గిట్లా మాట్లాడితే బిడ్డ కోసి కారం పెడతా. ఇప్పుడు కారాలు మిరియాలు ఎందుకులే గాని ఈ 10,000 తీసుకొని 2 రోజులు కోఆపరేట్ చేస్తే నాకు పెళ్ళైపోతుంది. 10,000? ఈ రాములంని పైసలతో కొనలేవు, నోట్లతోనే. కాఫీ రోజు చేస్తావా పూజ? చేస్తాను. ప్రసాదం కోసమా? జోగి ఏయ్ దున్నపోతు, జోగి ఏంటి జోగి? అన్నయ్య అనలేవా? గాడ్ నాకన్నయ్యింది. నాకు అన్న గిన్న లేరు. జోగన్నయ్యా పొద్దునే ఇలాంటివి వినాలి. నువ్వు ఆ పాటలు విని ఆవేశపడకుండడానికి ఈ దూద్ తీసుకో. నువ్వు షిరిడి వెళ్ళడానికి టికెట్లు అరేంజ్ చేస్తానే. ఏమైంది బేబీ? కాలికి మట్టి అంటుంది. మట్టి కాకపోతే బంగారం తగులుతుందా ఏంది? అయితే బంగారంలో మెరిసిపోయేలా తుడువు. పూజ చేశాక మా చెల్లి చీపురు ముట్టుకోదు. ఆ పనేదో నేనే చేస్తాను. ఏయ్ ఏంటవి? అయ్యి బొమ్మలు. అవి బొమ్మలు కాదు, నాకు తెలుసు, పిచ్చి గీతలు. బాబీ ఇది ఎలా ఉందో చెప్పు. ఉండు నేనే చెప్తాను. ఇది రోడ్డు మీద కాకిరెట్టలా లేదు? చీ ఇదేం బాలేదు. చిచి ఇది అస్సలు బాలేదు. చిచి ఇదేం బాలేదు. ఈ డిజైన్స్ కన్నా చిన్నపిల్లలు గీసే బొమ్మలే బాగుంటాయి. ఏదో చిన్న పిల్ల తను చింపేసిన డిజైన్స్ కి పరిహారంగా కళాంజలి కూపన్లు డబ్బులు. ఓకేనా బేబీ? నా మీదే అరుస్తావా? నా మీదే. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక నన్ను అమ్మో 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 నిన్ను. ఇంకేం చేస్తున్నా? ఈ పిచ్చిదానికి మన పిచ్చిందో దాని లెక్కేందో చూపిద్దాం. వైషు లెక్కుండేది తిక్కకు, పిచ్చి కాదు. నన్ను పిచ్చిదాన్ని అంటారా? అవును పిచ్చిదాన్నే. నువ్వు పిచ్చిదాన్నే. రే ఇక్కడుందిరా. మీరెవరు?
మా సంగతి పక్కన పెట్టు. అదెవరో తెలుసా? పిచ్చాసుపత్రి నుండి తప్పించుకున్న పిచ్చిది. ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. అటాక్. ఇతనికి బొడ్డు చుట్టూ 80 ఇంజక్షన్లు చేయించండి. బొగ్గుతో తోముకుంటే పళ్ళు తెల్లగా అవుతాయి. కోడు వాటర్ రావట్లేదు అని అంటున్నాం. ఏ? అందరికి సైకిల్ బాగానే అర్థమయ్యాయి, కానీ జోగికి అర్థం కావట్లేదు. జనరేషన్ గ్యాప్. కాదు, కమ్యూనికేషన్ గ్యాప్. గ్యాప్ ఏదైతే ఏముంది కానీ ముందు ట్యాప్ లో వాటర్ వచ్చి పని చూడు జోగి. నల్లల వాటర్ రావట్లేదు. ట్యాంకర్స్ వేయించే ఆలోచన నాకు లేదు. ఏ ఎందుకు వేయించావు? వేస్తే మీరిచ్చే ముష్టి రెంటు ట్యాంకర్లకే అయిపోద్ది. నేను వేషం మార్చుకొని ముష్టి ఎత్తుకోవాలి. వేషం మార్చుకోవడం దానికి ఇలా వెళ్ళినా నీ ఫేస్ చూడగానే చిల్లర మొహం మీద కొడతారు. ఆ? నా మీద సెటిల్ వేయడం కాదు, ముందు వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఆ సమస్యకి పరిష్కారం నేను చెప్తాను. ఏం చేసావుక్క? మట్టమ్మ పూజ చేస్తే నీళ్ళు ఇస్తుందంట. మట్టెమ్మకు పూజ చేస్తే నీళ్లు, బర్రెమ్మకు పూజ చేస్తే రైస్, కట్టెమ్మకు పూజ చేస్తే గ్యాస్ రావు. మనిషి అన్నవాడు ఏదైనా సాధించాలంటే కష్టపడి సాధించాలి. అవును, చాలా కష్టపడి తెచ్చా ఈ బకెట్ వాటర్. ఏయ్, అది నా బకెట్, లాస్ట్ బకెట్. నేను స్నానం చేసుకోవడానికి తెచ్చుకున్నా. పర్లేదు జోగి, రేపు చేద్దుగానిలే. వారానికి ఒకసారి కదా చేసేది. ఒక్కసారి ఏంటి 2 సార్లు చేస్తాను తెలుసా? చిన్నప్పుడు స్కూల్లో చెప్పినప్పటి నుంచి అంతే. గది దినంకి 2 సార్లు చేయమని చానాళ్ళైంది కదా, మర్చిపోయి ఉంటావు. నా వాటర్ పట్టుకెళ్ళరేటి? సర్లే, ఈ వారానికి సెంట్ తో మేనేజ్ చేస్తా. స్నానం చేసే పని తప్పింది. వీళ్ళు గుడి దగ్గర ముష్టెత్తుకునే బ్యాచ్ ఏంటి? అంత చిల్లరే ఉంది. ఏంట్రా మైండ్ వాయిస్ లో కమెంట్స్ చేస్తున్నా? అబ్బే ఏం లేదు మేడం, మీకు టైం పట్టేలా ఉంది. నేను ఈ లోపు ట్యాంక్ లో వాటర్ నింపేసి వస్తాను. వెళ్ళు. ఏంటి ట్యాంకర్ వేయించడానికా? ఇదిగోనా చందా. అన్నిటికన్నా పెద్దది నా నోటే. నీ కౌంటింగ్ స్పీడ్ అవుతుందిలే. నమస్కారం. ఈ డబ్బగాడొకడు టీవీ పెడితే చాలు వచ్చేస్తాడు. హైదరాబాద్ నగరంలో వాటర్ స్కేర్సిటీ. ఎక్కడ చూసినా జనాలు నీళ్ల కోసం పరితపిస్తున్నారు. దీన్ని అదునుగా చేసుకునే ట్యాంకర్లో నీళ్లమ్మే వాళ్ళు రేట్లు తెగ పెంచేస్తున్నారు. మరో 4 రోజుల్లో ట్యాంకర్ 25,000 రూపాయల దాకా రీచ్ అవ్వచ్చని ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్. మేడం, మా బాస్ అర్జెంట్ గా వాటర్ తీసుకొని వచ్చేయమంటున్నాడు. ట్యాంక్ ఫిల్ చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపో. కొంచెం ట్యాంక్ నిండింది మేడం, అదే నా గిఫ్ట్. మీతో డబ్బులు తీసుకొని వాటర్ ఇస్తే మా బాస్ పెట్టే దొబ్బులు తినాలి. వస్తాను మేడం. ఎదవన్నారు ఎదవ. 4 బకెట్లు కూడా నిండకుండానే వెళ్ళిపోయాడు. వేరే ట్యాంకర్ వాళ్ళకి కాల్ చేయ వైషు. లాభం లేదు కమలి, అందరూ డబ్బా టీవీ న్యూస్ చూసి రేట్లు పెంచేశారు. ఒక్క ట్యాంకర్ 10,000. అమ్మో, 10,000 వింటుంటేనే చెమటలు పట్టేస్తున్నాయి. ఏంటి అలా చూస్తున్నారు? నాకు దిష్టి తగులుతుంది. ఉన్న నీరంతా నువ్వే తాగేస్తే మాకు వడ దెబ్బ తగులుతుంది. అవును, ఎలా పడితే అలా తాకూడదు. ఇదిగో ఇదే నీ లిమిట్. ఆల్రెడీ నువ్వు దాటేశావు. ఏంటి జోగి, అలా చూడ్డానికి సిగ్గు లేదు? వాటర్ లేదు, ఓన్లీ 250 ml మొహం కడుక్కోడానికి. మరి కూల్ డ్రింక్ బాటిల్ అంతా వాటర్ ఇచ్చి ఫేస్ వాష్ చేసుకోమంటే ఎలా? నేనైతే కాఫీ కప్పు నీళ్ళతో చాలా గడుకున్నాను తెలుసా. పొదుపు
పదక్క. ఛీ! ఇదేంటి పూజ చేస్తే దేవుళ్ళు వస్తారనుకుంటే మీరొచ్చిండ్రేంటి? రాక నువ్వు పూజ పేరు చెప్పి వాటర్ వాడకం పెంచేశావు, అది కట్ చేయడానికి వచ్చాం. దీనికి అంత ఇదైపోతే అభిషేకం గిట్లా చేయనివ్వరా ఏంటి? హ? అభిషేకమా? కావాలంటే కుంకుమతో చెయ్యి, పసుపుతో చెయ్యి, కానీ వాటర్ తో వద్దక్క ప్లీజ్. అమ్మో, మట్టమ్మకి నీళ్లతో అభిషేకం చేస్తేనే నీళ్ళిస్తది, బంగారంతో చేస్తే బంగారం ఇస్తుందా? ఊరుకో అక్క, కరువు టైంలో కన్సెషన్ ఇవ్వు నీ పూజలకి. అయ్యో అట్లెట్లా కుదురుతుంది? అమ్మకి కోపం వస్తే మొత్తానికి నీరు కట్ చేసేస్తది. అయ్యో. అవును, ఈ ఫోటోలో మట్టెమ్మరు? మట్టమ్మని ఇంట్లో పెట్టుకోకూడదు, బయట ఉంటది, ఆడనే పూజ చేయాలి. పదండ్రి. ఏందట్లా బిత్తర మొహాలేసుకొని చూస్తుండ్రు? పూజకి పదండ్రి. ఎండగా ఉంది, నేను రాను. అవును, లోపల చల్లగా ఉంది, నేను ఇక్కడే ఉంటా. అమ్మా, నీ ప్లాన్ మాకు తెలియదనా? నన్ను బయటికి పంపి వాటర్ అంతా వాడేద్దామనా? నేను వెళ్ళను. సరే, ఎవరు రాకుండ్రి, నేనే వెళ్ళి పూజ చేసొస్తా. అమ్మో, నేను బయటికెళ్తే వీళ్ళు నీరంతా వాడేసినా వాడేస్తారు. అమ్మ మట్టమ్మ, క్షమించమ్మా. చల్లబడినాక చేస్తలే. ఆపు కమలి. ఇప్పుడు నేనేం చేశానని అంతలా అరిచా? ఇక్కడ మనిషికే నీళ్ళు లేవంటే మొక్కలకు పోస్తున్నావా? ఇవి బియ్యం కడిగిన నీళ్లు. ఏంటి, బియ్యం కడిగావా? ఏంటి, మర్డర్ చేసావా అన్నట్టు అలా అడుగుతున్నా? లేకపోతే ఏంటి కమ్లి? వండడానికే నీళ్లు లేకపోతే ఈ కడగడం ఏంది? పురుగులుంటే చేస్తాం కాబట్టి. అయినా నువ్వు పూజలకి నీళ్లు వాడుతూ లేదు కానీ దీనికి వచ్చేసిందా కరువు? అవునక్క, నీకు క్వశ్చన్స్ వేసే అధికారం లేదు. ఓయబ్బో, నీకేదో ఉన్నట్టు. ఎప్పుడు ఎవరు చూస్తాడా అని మార్నింగ్ నుండి 3 సార్లు ఫేస్ వాష్ చేసుకున్నావు, నాకు తెలియదు అనుకున్నావా? అబ్బా, పెద్ద చెప్పొచ్చావు జోగి. నువ్వు ఇందాక ఎవరు చూడకుండా మొగం గడుక్కోలే? అంటే నేనైతే పెళ్లిడి కుర్రాడు కాబట్టి కొంచెం గ్లామర్ మెయింటైన్ చేద్దామని. ఏ, నువ్వు మాత్రం సీక్రెట్ గా నీలాభిషేకం చేయలేదా? అంటే మీరంతా నన్ను వెర్రిదాన్ని చేసి వాటర్ వాడేస్తున్నారన్నమాట. పైగా వేస్ట్ వాటర్ మొక్కలకి పోస్తే నన్ను క్వశ్చన్ చేస్తున్నారా? అంటే ఆ కడిగిన వాటర్ ఏదో జోకిగిస్తే డ్రింకింగ్ వాటర్ అనుకుని తాగుతాడు కదా. ఓ, అంటే కడిగేసి నీళ్ళు తాగే వాళ్ళ కనబడుతున్నానా? పొద్దుగాల నుండి గిన్నెలు కడిగిన నీళ్లు ఫిల్టర్ చేసిస్తే తాగుతున్నావులే, ఇప్పుడే నిలొల్లి పెడుతున్నావు. అవునా? మీ బాటిల్స్ నాది కలర్ వేరనుకున్నా, నాతో కుళ్ళు నీళ్ళు తాగిస్తారా? ఐ విల్ టేక్ మై ఫేర్ షేర్. ఏందన్నాడు? తన వాటా వాటర్ తీసుకుంటాడంట. అబ్బా, ఒకసారి పట్టుకో, నేను కూడా అదే చేస్తా.